Hi, hello, namaste and welcome back to Pujithasbommalakoluvu. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు. అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటిది అనేది చూసే ముందైతే మీరందరూ నవరాత్రుల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, బతుకమ్మ ఎలా చేస్తున్నారు ఏంటి అంతా కూడా కింద కామెంట్స్లో అయితే పెట్టేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటిది అంటే మీకు థంబ్నెయిల్ చూసుంటే తెలిసే ఉండాలి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మీకు తెలియకపోవచ్చు. నేను 2020 అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది 2020లో. సో ఆ ఇయర్ నుండి నేను ఎవ్రీ నవరాత్రికి అమ్మవారి 9 లుక్స్లో అంటే 9 అవతారాస్ ఉంటాయి కదా, సో వాటిలోంచి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అవతారం అనేది చేస్తూ వస్తున్నాను. సో అలాగా ఇప్పుడు 2020లో నేను ఆల్రెడీ సరస్వతి దేవిని చేశాను, 21లో లక్ష్మీ దేవిని, 22లో అన్నపూర్ణ దేవి అండ్ 23లో మొన్న లలితా దేవిని అయితే చేశాను అనమాట. సో ఇలా 4 ఇయర్స్ 4 అవతారాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇది మన 5th అవతారం అనేది చేశాను అనమాట. సో ఆ అమ్మవారు ఎవరు అంటే బాలా త్రిపుర సుందరి దేవి. సో నేను నా దగ్గర ఉన్న బొమ్మని బాలా త్రిపుర సుందరి దేవిగా నేను ఎలా రేట్ చేశాను ఏంటి అనేదే ఈ వీడియో అనమాట. సో కంప్లీట్ డీటెయిల్డ్గా అయితే చూపించేస్తాను, షార్ట్గా బట్ అన్ని డీటెయిల్స్ ఉండేలాగైతే చూసాను అనమాట. జస్ట్ ఒక 4 minutes వీడియో, మేకింగ్ వీడియో అనేది. సో చూసేయండి, మీరు కూడా ఇలా చేయాలి అనుకుంటే చేయొచ్చు. అండ్ ఇయర్ ఆల్రెడీ అంటే మనకి ఫస్ట్ డేనే వస్తుంది కాబట్టి అవతారము, బట్ నాకు కుదరలేదనమాట అప్పుడు చేయడానికి. సో ఈ 9 daysలో ఎప్పుడో ఒకరోజు చేస్తానమాట. సో అట్లాగా ఇప్పుడైతే వీడియో అనేది మీ ముందుకు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది లుక్ అయితే. నాకైతే చాలా నచ్చింది, ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా. సో నిజంగా అమ్మవారే వచ్చి కూర్చున్నట్లుగా అనిపించింది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం కూడా చూసేయండి మరి. సో ఫస్ట్ అయితే మనకి బాలా త్రిపుర సుందరి దేవి వైట్ లోటస్ మీద కూర్చుని ఉంటారు. సో అందుకనేసి నేను నార్మల్ మనకి డెకార్ షాప్స్లో వాటర్ మీద ఫ్లోట్ అయ్యే లోటస్ ఫ్లవర్స్ అనేవి దొరుకుతాయి డిఫరెంట్ కలర్స్లో. సో వైట్ అనేది కూడా ఉంది, అందుకనేసి వైట్ కలర్ తీసుకునేసి చూస్తే నాకు కొంచెం సైజు చిన్నగా అనిపించింది. అందుకనేసి నేనేం చేశానంటే ఆ పెటల్స్ మొత్తం తీసేసి ఆ లీఫ్ని మధ్యలోకి స్లిట్ చేశాను, సో దట్ బొమ్మని ఇలా దూర్చేసి పెటల్స్ని నాకు నచ్చినట్లుగా ఇలాగ అరేంజ్ చేసేసి స్టిక్ చేసేసాను అనమాట. అండ్ కింద మనకి ఈ బాక్స్ అనేది పెడుతున్నాను, ఎందుకంటే ఇది వుడెన్ డాల్ కాబట్టి మనకి కూర్చున్నట్టుగా పొజిషన్ రాదు. బార్బీ డాల్స్ అవి అయితే మనకి కాళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా బెండ్ అవుతాయి అదంతా, కాబట్టి ఇట్స్ మోర్ ఈజీ. కానీ ఈ వుడెన్ డాల్స్కి ఆ లుక్ తేవడం అనేది కొంచెం కష్టమే. సో ట్రై చేశాను అనమాట, అండ్ బాగా వచ్చింది కూడా. అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేశాను, అండ్ కింద వచ్చేసి రెడ్ కలర్ లెహంగాకి కింద గోల్డ్ బార్డర్ వేసేసి ఇలా చిన్న చిన్న కుర్చీలన్నీ కూడా పెట్టేసి స్టిచ్ చేశాను అనమాట. అండ్ మధ్యలో మాత్రము కొంచెం ఎక్కువ కుర్చీలు వచ్చేలాగా చూసాను. అండ్ ఇది జాయిన్ చేయకుండా బొమ్మకి పెట్టేసి డైరెక్ట్గా హ్యాండ్ స్టిచ్ అనేది వేసేసాను, ఎందుకంటే మనకి పైన నుంచి దూరదు డ్రెస్ అనేది, అందుకనేసి ఇలాగైతే పెట్టాను. అండ్ తర్వాత చేతులకి గోల్డ్ బార్డర్ అనేది స్టిక్ చేశాను అనమాట బ్లౌజ్ మీద. అండ్ పాపిడి బిళ్ళ పెట్టే ముందైతే ఫస్ట్ హెయిర్ అనేది సెట్ చేస్తున్నాను వెనక సైడ్లో. ఫస్ట్ వచ్చేసి వెనక చిన్న సెక్షన్ తీసుకునేసి చిన్న కొప్పులాగా కట్టేశాను అనమాట. సో చిన్న కొప్పు కట్టిన తర్వాత మిగిలిన హెయిర్ ఏంటంటే మనకి కుప్పులు వేసేసి జడ వేసేసుకోవాలి, జడ వేసి ముందుకే వేయాలి జడని. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ పాపిడి బిళ్ళ అనేది పెట్టేద్దాము. అది పాపిడి బిళ్ళ సెట్ ఉంటుంది కదండి, నార్మల్గా మనం పెళ్ళి కూతుర్లకి వాళ్ళకి పెడతా ఉంటారు. సో అలాంటిది పెట్టాలన్నమాట. సో ఇలాగా స్టోన్ చైన్, గోల్డ్ బాల్ చైన్స్ వీటితోటి ఇలాగైతే సెట్ చేశాను. అండ్ ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ పైన హెడ్ మీద చిన్న చిన్న యాక్సెసరీస్ ఉంటాయి, అవి కూడా పెట్టేశాను. తర్వాత చెవులకి బుట్టలు కూడా పెట్టానన్నమాట. సో ఇలాగా
మొత్తం పైన ఉండే జ్యువెలరీ మొత్తం కూడా సెట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కింద మనకి నెక్కి వేసేవన్నమాట. సో ఒక నెక్లెస్ వేసాను, హెవీగా ఉండేది. అండ్ తర్వాత నడుముకి వచ్చేసి హెవీగా ఉండడానికి నేనైతే కాసుల పేరు నార్మల్గా మెడకి వేస్తాం కదా, సో అదే తీసుకునేసి దాన్ని నేను నడుముకి వడ్డానంలాగా వేసాను అనమాట. అండ్ తర్వాత ఇక్కడ గ్రీన్ అండ్ గోల్డ్ పూసలతోటి చేసిన దండ అనేది కొంచెం లాంగ్ ఉండేది వేశాను. ఎక్కువ ఏం వేయలేదన్నమాట, ఎందుకంటే చిన్న బొమ్మ కాబట్టి ఎక్కువ హెవీగా వేసేస్తే బాగోదు మనకి లుక్ అనేది. అండ్ ఈ కుప్పులు చేసి వాటితోటి నేనైతే జడ వేసేసి పైన ఒక చిన్న బుట్ట పెట్టాను అనమాట, బాగుంటుందనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిరీటం పెడుతున్నాను. సో ఇది మనం కొప్పు కట్టాం కదా, సో దానికి గుచ్చేయాలన్నమాట. అండ్ ఇలాగైతే కిరీటం వచ్చింది. అండ్ ఫైనల్గా అన్నీ కూడా ఇలా సెట్ అయ్యాయి. అండ్ మెడలో వచ్చేసి సాటిన్ రిబ్బన్స్ తోటి ఇలాగా దండ చేసేసి వేసాను. అండ్ ఇక్కడ మా ఇంట్లో కబోర్డ్లో నేనైతే ఇలాగ డెకార్ అంతా కూడా చేసి థర్మోకాల్ షీట్స్ పెట్టేసి డెకార్ చేసి ఫ్లవర్స్ తోటి అన్ని హ్యాంగింగ్స్ తోటి డెకార్ చేసి తర్వాత ఇప్పుడు వచ్చేసి అమ్మవారిని కూర్చోబెట్టేస్తున్నాను ఇక్కడ. సో కూర్చోబెట్టడానికి కింద మనం ఇందాక చూపెట్టాను కదా బాక్స్, అది అలాగ పెట్టేస్తే బాగోదనేసి నేనైతే గిఫ్ట్ ర్యాపర్ ఉంటుంది కదా నార్మల్ పేపర్తో చేసింది, సో అదైతే పెట్టాను. అండ్ ఇలా చిన్నగా మిగిలిన బొమ్మలన్నీ కూడా పెట్టేసి డెకార్ చేశాను. సుందరి మాధవి చంద్ర సహోదరి మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాషిని పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ. సో చూసారు కదండి అమ్మవారు ఎంత చక్కగా వచ్చిందో అవుట్పుట్ మొత్తం కూడా. సో మీకు ఈ అవుట్పుట్ ఎలా అనిపించింది? అమ్మవారి లుక్ అంతా కూడా అమ్మవారు నిజంగా కూర్చున్నట్లుగానే అనిపిస్తూ ఉంది నాకైతే. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీకు వీడియో నచ్చితే మాత్రం, కంప్లీట్ మేకింగ్ అండ్ కంప్లీట్ అవుట్పుట్ మొత్తం కూడా. సో ఇలాంటి డాల్స్ మీకు కావాలంటే కూడా మీరైతే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ సో అన్నీ ఇప్పటి వరకు చేసిన 4 అవతారాల వీడియోస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఒక ప్లేలిస్ట్ ఉంది నవరాత్రి అని చెప్పేసి, సో ఆ ప్లేలిస్ట్లో ఓన్లీ ఈ అవతారం వీడియోస్ మాత్రమే ఉంటాయన్నమాట. బాలా త్రిపుర సుందరి దేవిగా చేసిన ఈ అవతారము మనకి 5th వీడియో అనమాట, 5th అవతారము మన ఛానల్లో. సో 2024లో బాలా త్రిపుర సుందరి దేవి లాగా అయితే రెడీ చేశాను. సో నిజంగా అమ్మాయి, చిన్న అమ్మాయి వచ్చి కూర్చున్నట్లుగానే అనిపిస్తూ ఉంది నాకైతే. సో మీకు ఎలా అనిపించింది డూ కామెంట్. సో కంప్లీట్గా వీడియో ఎలా అనిపించింది అండ్ నా వర్క్ మీకు ఎలాగ అనిపించింది అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ ఇయర్ కూడా అమ్మని ఇంకొక అవతారంలో రెడీ చేసే శక్తి ఆ అమ్మ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ అమ్మ ఆశీస్సులు మనందరితో ఎల్లప్పుడూ ఉండి మనం చేసే అన్ని పనుల్లో విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. అయితే మళ్ళీ మనం మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. సో సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై.